ఇక సిటీలో శ్రీరామనవమి సందడి మొదలైంది. నవమి వేడుకలకు ఆలయాలన్నీ ముస్తాబవుతున్నాయి. రామాలయాల్లో సీతారాముల కళ్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ నిర్వాహకులు, అర్చకులు. గత ఏడాదికి భిన్నంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పెయింటింగ్స్తో ఆలయాలను అందంగా రెడీ చేశారు. శ్రీరామనవమికి సిటీలోని రామాలయాలన్నీ ముస్తాబయ్యాయి. రేపు జరిగే శ్రీరాముడి కళ్యాణ మహోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ధర్మాన్ని దారిలో నడిపిన వ్యక్తి శ్రీరాముడని, ఆయనకి కళ్యాణం చేయటమే లోక కళ్యాణం అంటున్నారు అర్చకులు. అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తామని చెబుతున్నారు. అయోధ్యలో రాముని జన్మదిన వేడుకలతో పాటు కళ్యాణాన్ని నిర్వహిస్తారని చెప్పారు. సిటీలోని కొన్ని ప్రాంతాల్లో రామ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించడంతో పాటు ఇంకొన్ని చోట్ల రాముని జనన వేడుకలు జరుపుతారని చెప్పారు. తెలంగాణ ప్రాంత్యం అటువంటి ప్రాంత్యంలో అతి విశేషముగా శ్రీరామనవమి అనేటువంటి చైత్రమాసం శుద్ధ నవమి దినము కలిసిన దినంలో శ్రీరామచంద్రస్వామి అవతరించిన దినంలోనే కళ్యాణోత్సవం చేస్తారు. అదే ఇక్కడ విశేషమైన ఒక విశేషం. ఇటువంటి కళ్యాణోత్సవాన్ని ఎవరెవరు సేవిస్తారో వారు కుటుంబమంతా సీతారామచంద్రులాగా ఎన్నో సంవత్సరాలు సకల సౌభాగ్యం పొంది సకల ఐశ్వర్యం పొందుతుంది. లోకమంతా క్షేమంగా ఉంటుంది. శ్రీరామనవమి రోజు ఉపవాసం ఉండి రాముణ్ణి పూజించాలంటున్నారు అర్చకులు. ఈ ఏడాది నవమి 2 రోజులు రావటంతో జనం ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఇవాళ అష్టమి ఉండటంతో రేపు నవమి కావటంతో కళ్యాణం రేపే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ రోజున చక్ర స్నానంతో పూర్తయి రేపటి కళ్యాణానికి అంటే ఈ రోజున ఉదయం అష్టమి తిథి ఉన్నందువల్ల అష్టమి విద్ధ కలిగినటువంటి నవమి పనికిరాదు కనుక ఈ రోజున కళ్యాణోత్సవం జరపటలేదు. రేపటి నాడు కళ్యాణోత్సవం ఇక్కడ జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కళ్యాణోత్సవాన్ని సేవించి శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. నవమితో రామాలయాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు దేవాలయాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.